మీరు ఆశ్చర్యపోతారు సార్, వీళ్ళు ఎంత క్యాజువల్ గా చేసిందంటానికి. వాళ్ళు ఏమంటారు తెలుసా అధ్యక్ష, కుటుంబాలు అని చెప్పని రాసిపడేస్తున్నారు, కుటుంబాల కూడా కోడి కార్డులు ఇచ్చిండ్రు అని చెప్పి రాసిపడేస్తున్నారు. నేనేమంటున్నా, ఇట్ మే బి టైపోగ్రాఫికల్ ఎర్రర్. Even this is also a typographical error. When you are making a governor to talk in this August House, how dare an officer makes that mistake? How dare somebody who approves it? Heads must roll if there is something wrong. It's what అధ్యక్ష, మీరు నవ్వుతారు అధ్యక్ష. చూస్తే ప్రస్తుతం 3.38 కోట్ల కుటుంబాలకు వర్తింపజేసే 1.05 కోట్ల రేషన్ కార్డులట. 3.38 కోట్ల కుటుంబాలు ఇంటూ ఎంత తీసుకుంటాం అధ్యక్ష? 4 అంటే 12 కోట్ల మంది జనాభా ఉంది అధ్యక్ష తెలంగాణలో. ఈజ్ దిస్ నాట్ మిస్లీడింగ్ అధ్యక్ష? ఇట్లా అధ్యక్ష నాకు బాగా కలిగించిన ఈ అంశాలన్నీ తమ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నాకేం కోపం లేదు, లేకపోతే తాపం లేదు అధ్యక్ష. చివరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, దావోస్ 5.75 lakh crores అన్నారు. నేను అప్పీల్ చేస్తా ఉన్నా మా శ్రీధర్బాబు గారికి, పాప ఆయన పని చేయనిస్తలేరు, అది వేరే ఇష్టం. దావోస్కు ముఖ్యమంత్రి గారే పోతున్నారు. ఐటీ ఈజ్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ చైర్ రియాక్షన్ అనుకుంటే ఆయనే పోతున్నాడు, ఆయన ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ 4 సార్లు 5 సార్లు పోయింది, 3 సార్లు 2 సార్లు పోయింది. మీరు 5.75 lakh crores అన్నారు మీరు. హౌ మచ్ హెస్ బీన్ రియలైజ్డ్? In reality, not more than 10-20% all over the country, all over the world. ఏ రాష్ట్రం పోయినా ఏ దేశం పోయినా అంతే అవుతుంది. ఎంతైందో మాకు చెప్పరు. మీరు చెప్తున్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ లెక్కల్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ 64,000 పెరిగినప్పుడు ఉద్యోగాలు కేవలం 30,000 పెరిగితే దాల్ మే కుచ్ కాలా హై, యహా పే భీ కుచ్ కాలా హై క్యా? వి డిమాండ్ వైట్ పేపర్ అధ్యక్ష, వి డిమాండ్ వైట్ పేపర్. చివరిగా అధ్యక్ష ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా అధ్యక్ష. అధ్యక్ష చివరిగా ప్రజాపాలన SC/ST డిక్లరేషన్ మా దళిత బిడ్డలు పాపం 18% రిజర్వేషన్ ఎందుకు ఇయ్యారో వాళ్ళకే తెలుసు. లగచర్ల గిరిజనుల పైన దాడులు ఎందుకు వాళ్ళకే తెలుసు. కుమ్మెరపై దాడి ఎందుకు జరుగుతుందో వాళ్ళకే తెలుసు. వెలుగుమట్టల దాడులు ఎందుకు జరుగుతాయో వాళ్ళకే తెలుసు. అమాయకులైనటువంటి మా గిరిజనుల పట్ల, దళితుల పట్ల ఎందుకు దాష్టికాలకి ప్రభుత్వం పాల్పడతా ఉందో వాళ్ళే సమాధానం చెప్పాలా. ప్రజాపాలన అని చెప్తా ఉంది అధ్యక్ష, ప్రజా పీడన పాలన. గద్దర్ గారి పేరు మాట్లాడింది అధ్యక్ష, పొద్దుగాల కూడా మాట్లాడినారు. గద్దర్ నాకు చాలా దగ్గర అధ్యక్ష. I have an emotional attachment with him అధ్యక్ష. Gaddar is not just to be confined to a film award అధ్యక్ష. Gaddar is a legend, Gaddar is a universe, Gaddar is an emotion. మళ్ళా గద్దర్ పుట్టాడు అధ్యక్ష, మళ్ళా గద్దర్ పుట్టాడు. అటువంటి గద్దర్ నువ్వు కమెడియన్ అవార్డుకి ఆయనదేనట, లేకపోతే ఏదో పాటలు పాడటం అవార్డుకి ఆయనదేనట. ఒకవేళ కనుక గద్దర్ వల్ల అధికారంలోకి వచ్చిన కృతజ్ఞత ఈ పార్టీకి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఉంటే, ఆయన పేరు మీద రీసెర్చ్ యూనివర్సిటీ పెట్టండి, నిధులు కేటాయించండి, అంతర్జాతీయ వాక్య. రేపు పొద్దుగాల మీరు డ్రగ్ టెస్ట్ల కోసం పిలవండి అధ్యక్ష, మేము అంతా రెడీగా వస్తాం అధ్యక్ష. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అనవసరమైన చర్చలకు గుంజుకొస్తా అంటే మాత్రం కోర్టులకు లాగుతాం అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, ఆర్టీఐ పట్టించుకోవట్లేదు అధ్యక్ష. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈవెన్ ఇఫ్ ఐ రైట్ ఎ లెటర్ టు ద చీఫ్ సెక్రటరీ ఆర్ ద సెక్రటరీస్, చిత్తుకాయతలకు పోతున్నాయి అధ్యక్ష. నేను ప్రధానమంత్రికి రాస్తే నాకు రిప్లై వస్తుంది అధ్యక్ష, కానీ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీకో ప్రిన్సిపల్ సెక్రటరీకో లెటర్ రాస్తే కనీసం వచ్చిందని ఎక్నాలజ్మెంట్ ఇస్తలేదు అధ్యక్ష. ఎక్నాలజ్మెంట్ ఇస్తలేదు అధ్యక్ష. దర్ ఇన్సల్టింగ్, హ్యూమిలియేటింగ్. ఒక ప్రజాప్రతినిధిగా ఈ రకమైన పరిణామం ఉంటే కామన్ మ్యాన్ కి ఎట్లుంటుందో దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలా బిఫోర్ దే క్లెయిమ్ టు బి ఎక్స్టెండింగ్ ది ప్రజాపాలన. ఇవాళ RR ట్యాక్స్ అని చెప్పని వింటుంటే బాధ అవుతుంది. రాహుల్ గాంధీ లాంటి 1000 కోట్లు ఇస్తా అంటే బాధ అవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు హైదరాబాద్ తెలంగాణను ఢిల్లీ ATM అంటే బాధ అవుతుంది.